ఎల్డర్లీ కేర్, పెద్దవాళ్ళ సంరక్షణ. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా లైఫ్ లీడ్ చేయాలి అంటే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఫాలో చేయండి. ముఖ్యంగా ఏంటంటే పొద్దున్నే లేవంగానే మనందరం ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరింపు, ఎలా ఉన్నావు, రాత్రి బాగా నిద్ర పట్టిందా, టిఫిన్ ఏం చేస్తావు అని చెప్పేసి చిన్నగా అడిగామంటే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అది మాత్రమే కాదు, పిల్లలకు కూడా అలవాటు మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యేలాగా చేయండి. నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు పెద్దవాళ్ళు అయ్యే కొద్ది ఏమవుతుందంటే దాహం వేయటం అనేది తగ్గిపోతుంది. బట్ వాటర్ కంటెంట్ అనేది బాడీలో సరిపడా లేదు అంటే ఎక్కలేని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ కాలకృత్యాలు తీర్చుకోవటాలు కానీ ఏదైనా దేనికైనా కానీ ఇంటరప్షన్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గుర్తు చేసుకోవడం, వాళ్ళు వద్దు అంటారు ఖచ్చితంగా, నీళ్ళు తాగాలని అడగరు, ఇంతకు ముందులాగా వద్దు అని అంటారు. మనం ఏంటంటే కొంచెం గుర్తు చేసుకొని అలారం పెట్టుకొని అయినా కానీ ఇంటర్వెల్స్లో వచ్చింది ఒక్కొక్క గ్లాస్ వాళ్ళతో తాగించి మెయింటైన్ చేశారు అంటే మాత్రం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు బయట వెళ్తూ ఉంటాం, ఒక 2-3 సార్లు మనం వెళ్ళినా కానీ థర్డ్ టైం మాత్రం వాళ్ళకి నడవలేరు, సినిమాలో కూర్చోలేరు, అలాంటి ఆలోచన లేకుండా తీసుకెళ్ళటం మంచిది. ఇప్పుడు మాల్స్లో వచ్చిందే మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు, వాళ్ళు కూర్చోటానికి కానీ చేయడానికి చాలా అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఇంకో విషయం ఏంటో తెలుసా, అలా కనుక కూర్చోబెట్టేసి వాళ్ళని మనం కనుక షాపింగ్ చేసేసుకొని వచ్చేలోపు వాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళే వాళ్ళని అందరిని చూసి ఎంత లెక్కగా జడ్జ్ చేస్తారంటే వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ని కబుర్లు చెప్తారు మనకి. అదేలాగా వచ్చిందే ఫుడ్ స్టాల్లో, ఆ ఫుడ్ దగ్గర వాళ్ళు తినరు, మనం తినే ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తినరు. అట్లా తినకపోయినా కానీ ఎదుటోళ్ళ ఫుడ్ మన ఫుడ్ ఏంటి ఇలా ఉంది, అయ్యి ఏంటి ఇవి ఏంటి అని అడుగుతా వాళ్ళ బ్రెయిన్కి వాళ్ళకి వచ్చే యాక్టివేషన్ మీరు నమ్మలేరు నిజంగా చెప్పాలంటే. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు అప్పటి వరకు వచ్చిందే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్తో అంతా కూడా మూవ్ అయి ఉంటారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కలవటానికి కూడా వాళ్ళకి గుర్తురాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీరిక ఉండదు మనకి వాళ్ళని కలపటానికి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే వీళ్ళని అటు తీసుకుపోవటం అన్నా లేకపోతే వాళ్ళని ఇటు తీసుకొచ్చన్నా ఒక రోజో 2 రోజులో వాళ్ళని వాళ్ళు షేర్ చేసుకునేలాగా వాళ్ళ కబుర్లు చెప్పుకునేలాగా వదిలారు అని చెప్పంటే అంతకు మించిన హ్యాపీనెస్ వాళ్ళకు ఉండదు. దానికి మీరు కూడా మనల్ని వాళ్ళు ఏమీ అడగరు. కొంచెం గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఫాలో చేశారంటే వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. ఓం నమః శివాయ.